హలో, వెల్కమ్ టు లావణ్య లహరి. బాగున్నారా? ఈరోజు పెయిన్లతో నేను పడిన బాధ అంతా ఇంత కాదండి. చివరికి నిద్రపోతున్న మంచి నిద్రలో ఉండంగా ఈ పెయిన్లు దురదపెట్టి చంపేస్తుంది. అందుకే నా తలకాయకి నేనే మొట్టికాయలు వేసుకుంటున్నాను. ప్రశాంతంగా కూడా నిద్రపోనీయడం లేదు. చాలా ఎక్కువ అయిపోయిందండి. ఈ పెయిన్లు ఎట్టొచ్చి పడ్డాయో తెలియదు, కానీ నా కొడుకు తీసుకొచ్చి ఎక్కించాడు. మా వదిన వాళ్ళ చిన్న పాప తీసుకొచ్చి ఎక్కించిండు. చివరికి వండుతున్నప్పుడు కూడా పెయిన్ల బాధ. ఒక పక్క వండుతూ ఉన్నాను, తల గోకి 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 తల మొత్తం బాగా మంటలేసిపోయిందండి. ఈ గోకడం ఆపి కాస్త వంట ఫినిష్ చేశాను. స్నానానికి వెళ్తూ ఉన్నా నవ్వే, గోకోవడమే. ఏం చేయమంటారు నా బాధ. చివరికి స్నానం చేసి బయట వచ్చాక కూడా గోకుంటూ వెళ్ళడం, గోకడం మాత్రం ఆపడం. చివరికి తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినేయట్లేదు. తినేటప్పుడు కూడా ఈ తేలను ప్రశాంతంగా కూడా తినేదు. చివరికి నా పని ఏదో మనం చేసుకుందామని ల్యాప్టాప్ పట్టుకు కూర్చున్నా. అక్కడ కూడా ఈ పెయిన్ నన్ను వదలడం లేదండి. మళ్ళీ కోకితే కోకడం. దువ్వితే తరిగేదైతే కాదండి, పెరుగుతూ పోతూనే ఉంది, కానీ తరగడం మాత్రం లేదు. కుక్కి నా బొటన వేలు వాసిపోయింది. నా కళ్ళు కాస్త ఎర్రగట్టయింది, కానీ పెయిన్ మాత్రం తగ్గలేదే. కానీ 1 year బ్యాక్ నేను ఇలాగే ఫేస్ చేశాను. బట్ ప్రజెంట్ నా తలలో పెయిన్లు లేవు. ఎలాగా అంటారా? చెప్తా. ఈ పెయిన్ల సమస్య ప్రతి ఒక్కరింట్లో ఉందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ అమ్మాయిల దాకా అనమాట. చివరికి అబ్బాయిలు కూడా పెయిన్లు ఎక్కిస్తున్నాయి. బట్ నా దగ్గర పెయిన్లు పోగొట్టుకోవడానికి 2 సొల్యూషన్లు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సొల్యూషన్లో ఏమంటే, జస్ట్ పెయిన్లు పోగొట్టుకోవాలి అంటే సీతాఫలం గింజలు ఉంది కదా, వాటిని పొడి చేసి నూనెలో కలిపి పెట్టుకోవడం. ఇంకా నుంచి ఇలా గిరుకోవడాలు గోక్కోవడాలు ఆపేసి, నా దగ్గర ఉన్న 2 సొల్యూషన్లో ఒక సొల్యూషన్ మీకు చెప్పాను, సీతాఫలం గింజలు. ఇక ఫస్ట్ సొల్యూషన్ చాలా ఈజీ అనమాట, అందరికీ దొరుకుతుంది. ఇది వాడితే కేవలం 1 వీక్లో మనకి పెయిన్లు అనేవి క్లియర్ అయిపోతాయి. జస్ట్ ఒక్క నిమిషం అండి, చూపిస్తాను మీకు ఆ ప్యాకెట్ని. చూస్తున్నారా, ఈ ఎల్లో కలర్ ప్యాకెట్, ఇది పెయిన్ల మందు అన్నమాట. ఇది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో ఎక్కడా దొరకదండి. కేవలం రోడ్ సైడ్ నక్కలోళ్ళు ఎరికిలోళ్ళు పెట్టుకుంటారు కదా, పూసలు, రసగుళ్ళు, పిన్నీస్లు అని, వాళ్ళ దగ్గర 10 రూపీ ప్యాకెట్ దొరుకుతుంది. ఇది తీసుకొని వచ్చుకొని జస్ట్ 2 చిటికెడు ఇలా ఏదైనా ఒక సపరేట్ డబ్బా పెట్టుకొని అందులో 2 చిటికెలు వేసేసి కొబ్బరి నూనె కొంచెమే, అంటే అంత సైజు డబ్బాకి నేను 1/2 పోసాను అనమాట, 2 చిటికెల పెయిన్ల మందుకి. సో మీరు కూడా ఆలోచించుకోండి, అంత పోసుకుంటే చాలు. దాన్ని శుభ్రంగా మనము వీక్లో డే బై డే పెట్టామంటే పెయిన్లన్నీ కూడా పుడుస్తాయి. ఎలా వేసుకొని ఎలా కలపాలో కూడా చూపిస్తున్నాను. జస్ట్ కొంచెమే వేసానండి, ఆ వచ్చేదే ప్యాకెట్లో చాలా తక్కువ వస్తుంది, కొంచెమే వేసాను. ఇప్పుడు నేను పారాచూట్ కొబ్బరి నూనె తేవడం మర్చిపోయాను. సో ఇదిగోండి, నార్మల్ కొబ్బరి నూనె అనమాట, మనం డైలీ పెట్టుకునేదే. ఆ డబ్బాకి సగం పోసాను. పోసి బాగా వేలుతోటి కలపాలి. కలిపిన తర్వాత ఆ మందుని వెంటనే పెట్టేసుకోకూడదు. ఆ రోజు రాత్రి వండనిచ్చి మరుసటి రోజు పెట్టుకోవాలి. సీతాఫలం గింజలు కూడా సేమ్ ఇదే ప్రాసెసేనండి. దాన్ని బాగా దంచి పొడి చేసి ఇలాగే ఏదైనా ఒక సపరేట్ డబ్బాలో ఒక 2-3 చిటికలు వేసి కొబ్బరి నూనె వేసి కలిపి మరుసటి రోజు నుంచి ఆ నూనెని అప్లై చేయడం హెడ్కి, అంతే. వారం రోజుల్లో పెయిన్లన్నీ వెళ్ళిపోతాయి, తల కూడా నీట్గా ఉంటుంది. అంతేకాదు, దీని మూలంగా హెయిర్ డ్యామేజ్ అనేది ఉండదు. హెయిర్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేస్తే సరిపోద్ది మరుసటి రోజుకి. ఓకే గాయ్స్, వెళ్తూ గమ్మునే వెళ్ళకుండా పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి.